చింటూ మోడల్ కొత్తపేట అంట. నేను ఒక వింత జంతువుని. ఈ మోడల్ అంటే ఏంటి అసలు? దానికి తెలీదు, అంటే నేను తెలియని దాని గురించి ఆలోచించాను. మరి ఎందుకు పెట్టుకున్నా? అది నా ఇష్టం. చింటూ మోడల్ అసలు ఎలా ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు సండే అని చెప్పి మిగతా రోజులు కూడా సండే ఉండవండి. మండే, ట్యూస్డే, వెనస్డే అలా ఉంటుంది. ఒకప్పుడు నీ వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు చింటూ కోసం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకలా? అది నా ఇష్టం. ఇప్పుడు నువ్వు చెప్పు అంటే నేను చెప్పను. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు చెప్తాను. మరి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరే కదా కాలేజ్ మరి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటారు, అందుకని మరి ఇంటర్వ్యూ ఎవరిమ్మంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తారు. అవును, ఇస్తాను. అంత ఫ్రీగా ఉన్నాడా చింటూ? ఇప్పుడు ఒక వర్క్ మీద ఉన్నాను, ఫుల్ బిజీ. చింటూ మోడల్ బిజీగా ఉంటాడా? ఎస్, బిజీగా ఉంటాడు, ఖాళీగా ఏ ఉంటాడు. వర్క్ లో? అది చెప్పొద్దండి. మీకు బాగా అమ్మాయిలు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. లేదండి, వాళ్ళకే నేను ఇష్టం. ఇప్పుడు మీ చింటూ మోడల్ బుర్ర ఉందా లేదా? చాలా ఉంది. నాకున్నంత బుర్ర మీకు కూడా ఉండదు. ఒక లవ్ స్టోరీ కూడా లేదా? నాకు లక్కోరి స్టోరీస్ ఉన్నాయి కానీ లవ్ స్టోరీస్ లేవండి. సెక్సా అమ్మాయిల? సెక్స్ అదంటే అది చేసేది అమ్మాయిలతో చేరా? ఎవరితోనే చేసేస్తారా? ముస్లిందైనా కానీ నాకు బాధల. నాకు ఒక 5 lakhs అప్పు ఉంటుందండి. అప్పు తీరిస్తే మనకి ఎంత సంతోషం అనేది ఉంటుందో, ఫాన్గా చూస్తే కూడా అంత సంతోషం అనేది ఉంటుంది. కొంతమంది మ్యాచ్ చేసుకుంటాను, నేను చేసుకోను, అంతే తేడా. అంటే మీకు లేదా? ఆఫ్టర్ ఆల్ నువ్వే చేంజ్ అవుతున్నావు. నేను చేంజ్ అవుతే ఎట్లుంటుందో నేను చూపిస్తాను. రాసి పెట్టుకున్న పేరు సీఎంకే. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు అన్న సింక్లో ఉందా మనకి? నా దగ్గర బుల్లెట్ ఉంది, గన్ను కూడా ఉంది, యూజ్ చేస్తున్నా. ఇది అర్థమైతే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు నేను ఈరోజు మీ ముందుకి ఒక మోడల్ని అయితే తీసుకుని వచ్చేసాను. తన మోడలా కాదనేది మీరే చూసి డిసైడ్ అవ్వండి. సో తన అసలు పేరేంటో నాకైతే తెలీదు, బట్ చింటూ మోడల్ కొత్తపేట అంట. కొత్తపేటకి మోడల్ అనుకుంటా, అడిగి తెలుసుకుందాం. హాయ్ మోడల్. హాయ్. బాగున్నారా? అంటే ఇప్పటి వరకు బాగాలేను. ఇప్పుడు నా ముందు కూర్చున్నారు కదా, మీరు ఒక దేవతలాగా అనిపిస్తున్నారు. ఇప్పుడు బాగున్నాను, ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు నాకు అలా. వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. అది ఏంటి మోడల్ అంటే ఏంటి అసలు? దానికి తెలీదు, అంటే నేను తెలియని దాని గురించి ఆలోచించాను. మరి ఎందుకు పెట్టుకున్నా? అది నా ఇష్టం. నీకు ఇంకేది నచ్చితే అది చేసేస్తావు, అలా నీ ఇష్టం వచ్చింది. నా లైఫ్ నా ఇష్టం. మీరు చెప్తే వినాను. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్ చెప్పినా కానీ వినాను. మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా వినవా? వినాను. ఇక నా లైఫ్ అన్నప్పుడు నా ఇష్టం. దాన్ని చెడు చేసుకుంటారు, మంచి చేసుకుంటారు, అది నా ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో అమ్మ అంటే ఏంటి అని అంటే ఏదో చెప్పి, మీ అమ్మ నీకు ఎలాగో నాకు అలా అమ్మ అని అన్నారు కదా. కొడుకు అంటే ఏంటి? అంటే వృద్ధాశ్రమంలో వదిలేయకుండా చిన్నప్పటి నుంచి పెద్దగా పెళ్ళై ముసలై చనిపోయేంత వరకు అమ్మ నాన్న చూస్తూ ఉండాలి మనం. అంటే చూసుకోవడం అంటే జస్ట్ ఇలా చూడమా? అలా కాదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేయాలి. అంటే ఇప్పటి వరకు మీ పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు సాల్వ్ చేసిన ఏమైనా ఉన్నాయా? మా బ్రదరు అంటే మా డాడీ ఒక అతని దగ్గర 1,50,000 తీసుకున్నాడు. ఇప్పుడు అది నేను క్లియర్ చేస్తున్నాను. గొప్ప పనిగా. తండ్రి అప్పులు తీర్చిన కొడుకు. ఎస్, మీ ఇష్టం, వీళ్ళు ఎలాగైనా అనుకోండి. ఓకే. అసలు ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చింటూ మోడల్ అసలు ఎలా ఉండడానికి కారణం ఏంటి? ఇలా ఉండడానికి ఇప్పుడు ఈరోజు సండే అని చెప్పి మిగతా రోజులు కూడా సండే ఉండవండి. మండే, ట్యూస్డే, వెనస్డే అలా ఉంటుంది. ఒకప్పుడు నీ వేరు, ఇప్పుడు వేరు. అంటే ఒకప్పుడు చింటూ కోసం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకలా? అది నా ఇష్టం. అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పు అంటే నేను చెప్పను. నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు చెప్తాను. వెయిట్ చేయండి అప్పటి వరకు. నీ ఇష్టం అన్నప్పుడు ఇంటర్వ్యూకి నేను పిలిచాను, అప్పుడు నా ఇష్టం అవుతుంది. అంటే క్వశ్చన్స్ ఇచ్చడం నా ఇష్టం అవుతుంది కదా. అంటే మీ క్వశ్చన్ నుంచి నా వచ్చే ఆన్సర్. మరి ఆన్సర్ చేయండి. ప్రతిదానికి నా ఇష్టం అనే ఆన్సర్ కాదు కదా ఇక్కడ. ఎందుకంటే నేను పుట్టింది నాకు నచ్చడానికి, మీకు నచ్చడానికి కాదు. మరి నేను పిలిచినప్పుడు ఎందుకు వచ్చావు ఇంటర్వ్యూ? అంటే మీరు ఇంటర్వ్యూ అన్నారు కదా, అందుకని వచ్చేసారా? అవును. అంటే అబ్బాయిలు ఉంటే వచ్చేవాడిని కాదు, అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు నేను అమ్మాయినే కదా, నేనే కదా అడుగుతున్నాను. అందుకని వచ్చాను కదా. మరి చెప్పండి. అదే ఏదో స్టోరీ అన్నారు కదా, ఒకప్పుడు చింటూ మోడల్ వేరు, ఇప్పుడు అప్పుడు కూడా సేమ్ పేరు అదేనా చింటూ మోడల్? పేరు ఒకటి అది, కానీ మనిషి చేంజ్. అదే ఎందుకు ఆ మార్పు ఎందుకు వచ్చింది? అసలు ఇంతకు ముందు చింటూ ఎలా ఉండేవాడు? అంటే అలా ఉంటే బతకడం అనేది చాలా కష్టం. ఓకే. ఇప్పుడు ఈజీగా ఉందా? ఇప్పుడు ఈజీగా ఉంది. ఎలా బతుకుతున్నారు ఇప్పుడు? దర్జాగా కాలు మీద కాలు వేసుకొని. అంటే ఇన్స్టాలో బూతులు మాట్లాడుతూ అది దర్జాగా ఉండడమా? అది ఫస్ట్. ఇప్పుడు నేను అలాంటి బూతులు అనేవి మాట్లాడడం లేదు, చేంజ్ అయిపోయినా. ఇంతకుముందు చింటూ మాట్లాడేవాడు. ఇంతకుముందు మొన్నటి వరకు కూడా మాట్లాడారుగా మీరు. ఎప్పుడు? ఇంటర్వ్యూలో నేను బూతులు మాట్లాడాను.
స్ట్రైక్స్ వస్తారనా? స్ట్రైక్స్ పడ్డా సరే నాకు ఇంత కూడా ఫరక్ పడదు స్ట్రైక్ పడ్డా కానీ. మరి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరే కదా కాల్ చేసి మరి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటారు, అందుకని వచ్చి మరి అంటే ఇంటర్వ్యూ అలా ఇస్తాను. ఎవరు ఇమ్మంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తారు. అవును, ఇస్తాను. అంత ఫ్రీగా ఉన్నాడా చింటూ? ఎస్, నేను ఫ్రీగా ఉంటాను, మీరు రమ్మనగానే వచ్చేస్తాను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి అండి. అదే నేను ఇంటర్వ్యూకి నేను కూడా ఇంటర్వ్యూకి అంటున్నా. యాక్చువల్లీ మీకు అంత సీన్ లేదని నేను. ఉంది నా దగ్గర చాలా. ఎవరికైనా చూపించారా? చూశాను, చేశాను కూడా. చూశాను చేశాను అని అన్నారు కదా, ఎన్ని చేశారు, ఏం చేశారు తెలుసుకోవచ్చా? 6 చేశాను. ఎంతమందితో? 7 మెంబర్స్ 7 మెంబర్స్ గర్ల్స్. అంటే వాళ్ళందరూ నీకు లవర్సా లేకపోతే? లవర్సు, పార్ట్నర్సు అన్నీ. ఇప్పటికే ఉన్నారా? ఇప్పుడు లేరు. ఎందుకు? ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ని ఎక్కువ మటుకు యూజ్ చేయను, నాకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాను, మిగతా టైంలో వదిలేస్తాను. మరి వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ అయి ఉంటాయి కదా మిమ్మల్ని. అవన్నీ పట్టించుకున్నాను. ఆ పట్టించుకుంటే బతకడం అనేది చాలా కష్టం. ఎదుటివాడి ఎమోషన్స్తో నీకు అనవసరం, నీకు నచ్చింది నువ్వు చేస్తావు. ఎస్. ఇంకా ఫ్యూచర్లో ఇంకెంతమందితో? ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి యాంకర్స్తో. యాంకర్స్ ఊరుకుంటారు అనుకుంటున్నావు ఏంటి అంత ఈజీగా? అదే అంటున్నాను కదా, యాంకర్స్తో అన్నాను. అంటే ఇప్పుడు ఈ 7 మెంబర్స్లో ఎవరైనా యాంకర్స్ ఉన్నారా? లేరు. మరి ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నావు యాంకర్స్తో అని? అదే అంటున్నాను, యాంకర్స్తో అని. నా క్వశ్చన్ అర్థమైందా? యాంకర్స్తో అన్నారు కదా, యాంకర్స్ అంత చులకనగా కనిపిస్తున్నారా? కొంతమంది యాంకర్స్ అడిగాను కూడా, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఓకే చెప్పారా? నీకు ఏంటి అంత టాలెంటెడ్ ఏంటి చింటూ మోడల్? నాకు తెలియని దాని గురించి నేను ఆలోచించాను. వాళ్ళు ఎందుకు నేను అడిగాను, వాళ్ళు ఎందుకు కమిట్మెంట్ యాక్సెప్ట్ చేశారో తెలియదు. మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? త్వరలో. అంటే నేను ఇప్పుడు ఒక వర్క్ మీద ఉన్నాను, ఫుల్ బిజీ. 2 years తర్వాత. చింటూ మోడల్ బిజీగా ఉంటాడా? ఎస్, బిజీగా ఉంటాడు, ఖాళీగా ఏ ఉంటాడు. వర్క్లో? అది చెప్పొద్దండి, 2 years తర్వాత చెప్తాను. అది మా ఫ్యామిలీకి మెంబర్ సంబంధించింది కాబట్టి. ఓకే, అప్పటి వరకు ఏంటి సస్పెన్స్ ఏంటి అంత పెద్దదా? సీక్రెట్. అప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాను, ఎన్ని ఇంటర్వ్యూస్ కావాలంటే అప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తాను. మీకు బాగా అమ్మాయిలు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. లేదండి, వాళ్ళకే నేను ఇష్టం. ఎంతమంది చెప్పారు అలా అని నీకు? చాలా మెంబర్స్ స్కూల్లో. మరి ఎవరిని లవ్ చేయాలని అనిపించలేదు? నాకు చేయడం ఇష్టం ఉండదండి. ఫస్ట్ నుంచి అసలు ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా? అంటే మనము వాళ్ళని చేసినా కానీ వాళ్ళు మనం చెయ్యరు, చేస్తారు, కొన్ని రోజు యూజ్ చేసుకుంటారు, వదిలేస్తారు. నీకన్నా బాగా యూజ్ చేయగలరా ఎవరైనా? చేస్తారని, యువన్ టాలెంట్ ఎలా ఉంటుందో తెలియదు. చేసుకున్నారా మిమ్మల్ని ఎవరైనా? నేను చేశాను వాళ్ళని. మీరు అసలు మిమ్మల్ని ఎవరు యూజ్ చేయాల ఏంటి అసలు? అంటే ఇంతకుముందు చింటూ వేరు కదా, అప్పుడు కూడా అసలు ఏమి లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? నాకు లత్కోరి స్టోరీస్ ఉన్నాయి కానీ లవ్ స్టోరీస్ లేవండి. యాక్చువల్లీ నాకు మీనింగ్ తెలియదు, అంటే ఏంటో కొంచెం చెప్తారా? ఆ స్టోరీస్ అంటే ఏంటో తెలియదు, నేను ఎప్పుడు వినలేదు. లత్కోరి స్టోరీస్ అంటే అమ్మాయిలను ఇక్కడికక్కడ తీసుకెళ్లే స్టోరీస్ ఉన్నాయి ఓకే, బయటికి, కానీ లవ్ స్టోరీస్ అనేది లేవు. అమ్మాయిలు ఇప్పుడు అంటే ఊరికే ఎవరు నీ వెనకాల తిరగరు కదా, వాళ్ళకి ఏవో ఒకటి కొనివ్వడమో షాపింగ్లు ఇలాంటివి ఉంటాయి. అలా మరి సినిమాలకి షాపింగ్స్కి అవన్నీ నేను తీసుకెళ్ళాను కాబట్టి వస్తారు. ఒక అమ్మాయి ఉన్నట్లు ఒక అమ్మాయి ఉండదండి, డిఫరెంట్గా ఉంటారు. అంటే ఎలాంటి అమ్మాయిలు చింటూ వెనకాల పడుతున్నారు? అది తెలీదు, వస్తారు, తీసుకెళ్తాను. నీ పని అవగానే ఇంకా నీకు సంబంధం లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి, అమ్మాయి అయితే చాలు, అంతేనా? ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా అంటే అమ్మాయితో రిలేషన్ కానీ పెళ్ళి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ అనేది ఉంది, కానీ ప్రజెంట్ జనరేషన్లో గర్ల్స్ బాగాలేరు కదా. నువ్వు ఈ జనరేషన్లో ఉన్న నువ్వు బాగున్నావా? అంటే వాళ్ళు బాగుంటేనే బాగుంటాను, వాళ్ళే బాగాలేనప్పుడు మనం బాగుండేం పీకడానికి. అసలు ఏంటి జనాల్ని ఏమైనా మోటివేట్ చేద్దామన్నా, ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్నా ఏంటి అసలు ఈ ఫాలోయింగ్ ఎందుకు? జనాలు మనం లేపొద్దండి, వాళ్ళంతనే వాళ్ళే లేవాలి. అంటే ఎలా? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక అతనికి బావిలో పడ్డప్పుడు చేతిచ్చి పైకి లేపామనుకో, వాడు చేతి ఇచ్చాడని చెప్పి వీడు చేతితో గుంజుతాడు, అప్పుడు మనం బావిలో పడతాం, వాడు పైకి వెళ్తాడు. అలాగా ఎవరిని లేపొద్దు, వాని చావు వాడు చేస్తాడు, మన చావు మనం చావాలని వదిలేసేయాలి అంతే. అంతేం చూసి వచ్చేసా ఇంత గట్టి కొటేషన్స్ లా చెప్తున్నావు? ఆ కొటేషన్స్ ఏం లేవు. ఎవరైనా లాగారా నిన్ను? అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అనుభవిస్తే గానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ రావు కదా, ఎక్స్పీరియన్స్ నుంచే కదా వస్తాయి ఇవన్నీ. అనుభవించకుండా కానీ వస్తాయండి నాకు. ఓకే, ఇన్స్టా బయోలో పార్న్ వీడియోస్ అంటే ఏంటి? పాన్ అంటే తెలుసు కదండి. తెలీదు, అందుకే అడుగుతున్నా. త్రిబ్లెక్స్ వీడియోస్, పాన్ వీడియోస్, బ్లూ ఫ్రేమ్. త్రిబులెక్స్ అంటే సోప్ ఏదో నేమ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది అండి. ఇది కూడా ఉంటుంది. ఏంటి అంటే ఎలా ఉంటాయి నాకు అర్థం. అంటే మీకు మూవీస్ ఇష్టమా, సాంగ్స్ ఇష్టమా ఎక్కువగా? అసలు నేను మూవీస్ సాంగ్స్ ఏం చూడను. నేను చూస్తాను పాన్ వీడియోస్. ఎందుకు? ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ ఇష్టం, నాకు పాన్ వీడియోస్ ఇష్టం. అంటే ఏంటి అవి చూడడం వల్ల మీకేమనిపిస్తుంది? నాకేమనిపించదు, సంతోషంగా ఉంటాను, నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు అవి చూసినా మాస్టర్బేట్ చేసుకున్నా కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు, నేను జస్ట్ యావరేజ్గా చూస్తాను అంతే. మాస్టర్బేట్ చూడడం అలాంటివి నేను చేస్తాను. చూడాల్సిన అవసరం ఏంటి? నీ వెనకాల చాలా మంది అమ్మాయిలు పడుతున్నారు కదా. కానీ నేను అవి చూస్తాను, నా ఇష్టం అది. మీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. అసలు ప్రపంచంలో ఉన్న మిగతా అందరికీ మీ టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది. ఇదేంటి ఆర్జీవీని చూసి ఇలా? లేదండి, నేను ఇట్లానే పెట్టుకుంటాను,
ఇట్లా పెట్టుకుంటాను, ఇలా వదిలేసాను చేతులు అంతే. కొంతమంది ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటే తప్పు చేసినప్పుడు ఇలా పెట్టుకుంటారు. నేను ఏ తప్పు కూడా చేయలేను, అందుకని ఇలా పెట్టుకుంటాను. సరే, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఏ తప్పు చేయలేదు. చిన్న తప్పులు చేశాను, చిన్నవి. చిన్నదైతే ఏంటి పెద్దదైంది తప్పు తప్పే కదా. కానీ చిన్న తప్పు కదా, ఇది పెద్ద తప్పు. నేను ఇప్పుడు లవ్ స్టోరీ అడిగాను, అది చెప్పలేదు. పెళ్లి చేసుకుంటారంటే ఏదో చేసుకుంటాను, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఏదో అని అన్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో గర్ల్స్ ఎలా ఉన్నారు నీకు కూడా తెలుసు. అంటే ఎలా ఉన్నారు? వాళ్ళని చంపేయడం, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ లవర్ని. అలా ఇప్పుడు రేపటి రోజు నాకు కూడా వస్తుంది అలాగ అమ్మాయిలను చేసుకుంటే చావు అనేది. అంటే చింటూ మోడల్ ఎవరికి భయపడాడు కదా, ఈ విషయానికి ఎందుకు కానీ అలాంటి సమయంలో భయపడతారు. దయ్యం కన్నా ఇంపార్టెంట్ గర్ల్స్. గర్ల్స్ ఇంపార్టెంట్. గర్ల్స్ కాదు ఆ టైంలో. ఇప్పుడు నీ మీద దాడి చేస్తే నువ్వు అప్పుడు ఏమనుకుంటావు, చింటూ చాలా డేంజర్ అంటావు. అప్పుడు కూడా తను కూడా ఇప్పుడు తన మీద దాడి చేసింది అనుకో, నేను కూడా గర్ల్స్ చాలా డేంజర్ అనుకుంటాను. అలాగా చావు అనేది మనకు వస్తున్నప్పుడు మనకి భయం అనేది పుడుతుంది. గర్ల్స్ అంటే ఇష్టం అంటున్నా, భయం అంటావు, ఈ రెండు ఒకచోట ఉంటాయా? ఉంటాయండి. అది ఓన్లీ చింటూ మోడల్ దగ్గర ఉంటాయా? నా దగ్గరనే ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేస్తాం మరి ఈ రెండింటిని? బుర్రునోడు హ్యాండిల్ చేయగలుగుతాడు, బుర్ర లేనోడు హ్యాండిల్ చేయలేడు. ఇప్పుడు మీ చింటూ మోడల్కి బుర్ర ఉందా లేదా? చాలా ఉంది. నాకున్నంత బుర్ర మీకు కూడా ఉండదు. చూస్తేనే తెలుస్తుంది మీకు బుర్ర లేదని. ఎలా ఎలా తెలిసిపోతుంది నీకు? నాకు తెలుస్తుందండి. అంటే చింటూ మోడల్ ఇంతకుముందు కొంచెం స్పీడ్గా మాట్లాడేవాడు, కొంచెం నాకు ఇప్పుడు నాకు స్లోగా మాట్లాడడం అలవాటు. స్పీడ్గా మాట్లాడితే మనం ఏం మాట్లాడుతుందో మీకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు, చూసే ఆడియన్స్ కూడా అర్థం కాదు. ఇప్పుడు మాత్రం ఆడియన్స్కి యాంకర్స్కి అర్థమవుతుందని అనుకుంటున్నారా మీ భాష? అది వాళ్ళకి అర్థం కాదండి. నేను ఒక వింత జంతువుని. జంతువా? ఎస్. మనిషి కాదా? మనిషి, జంతువు, మృగాన్ని అన్నీ ఆల్ మిక్స్. ఎందుకు మీకు సెక్స్ అంటే అంత ఇష్టం? ఇప్పుడు మీరే అంటారు కదా సెక్స్ అనేది ఎందుకు ఇష్టం అని, మళ్ళీ అడుగుతున్నారు మీరే క్వశ్చన్. ఎందుకు ఇష్టం అని అడుగుతున్నా. నాకు అదే ఇష్టం అండి, అంతే. అంటే డైలీ అదే పనిలో ఉంటారా? డైలీ కాదు, మరి 1 monthకి ఒకసారి. ఇప్పుడు ఇదంటే ఇంత పిచ్చిలో ఉంటారు కదా మీరు, మీ ఇంట్లో మీ అమ్మ కానీ సిస్టర్స్ కానీ ఎవరు భయపడరా మీకు? ఎందుకు భయపడతాను అంటే అది ఎందుకు భయపడతారు అంటున్నా. ఏదన్నా ఇంట్లో చేస్తాను, బయటనే కదా చేసేది, అప్పుడు భయం అనేది వాళ్ళకి పుట్టదు. అంటే చింటూ మోడల్ ఇంట్లో ఒకలాగా బయట ఒకలా ఉంటాడా? చేంజ్ అనేది అవుతానండి నేను. ఇప్పుడు మనిషి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండడు. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నాను, పాయింట్ వేసుకున్నా, రేపు ఇదే వేసుకుంటానని రూల్ ఏమన్నా ఉందా? అంటే బట్టలు మార్చినంత ఈజీగా నువ్వు నీ క్యారెక్టర్ని బిహేవియర్ని మార్చేస్తావా? ఎస్, మార్చేస్తా. ఇంట్లో ఎలా ఉంటాను, ఇప్పుడు ఈ యాటిట్యూడ్ అంతా ఓన్లీ ఇంటర్వ్యూస్లోనే ఉంటుంది, బయట కూడా ఉంటుందండి. బయట కూడా యూజ్ చేస్తా. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో మా ఇంట్లో కూడా అయితే అసలుకే నేను సైలెంట్గా ఉంటాను. ఇంట్లో సైలెంట్గా ఉంటారు, ఎందుకు? దానికి ఏమైనా కారణం ఉందా? ఎందుకంటే మమ్మీ డాడీకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి. నేను ఇంట్లో సైలెంట్, బయట వైలెంట్. అంటే ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నావు కదా ఇంటర్వ్యూస్లో, నేను ఎలా ఉంటా, నేను అది వీడియోస్ చూస్తాను. ఎందుకంటే నేను నిజాలు మాట్లాడతానండి, అబద్ధాలు మాట్లాడితే నాకు ఏం రాదు. నిజాలు మాట్లాడుకోవాలి. నిజాలు మాట్లాడితే వస్తుందా ఏమైనా? ఏమొస్తుంది? అంటే ఇప్పుడు నేను ఎలాంటి వాడినో మీకు తెలుస్తుంది. అయ్యో చింటూ నిజాలు మాట్లాడతానో, చింటూ ఇలాంటి వాడని. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పండి. నేను ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ చెప్పడం నాకు అలవాటు. మీ ఇంట్లో ఏమన్నారా మరి ఇలా ఉంటే? ఎందుకంటానండి, ఏమన్నారు? ఎందుకన్నారు? అదే అండి, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అన్నట్లు మా ఇంట్లో వాళ్ళు అన్నారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏదైతే అంటారో మా ఇంట్లో వాళ్ళు అది నాకు అన్నారు. అసలు చింటూ మోడల్ డబ్బుల కోసం ఏం చేస్తాడు? నేనేం చేయనండి. మరి ఏం చేయకుండా ఎలా సర్వే అవుతున్నావు? నాకు షాప్ ఉంది, యూట్యూబ్ ఉంది, బట్టల షాప్. ఓకే, ఓన్ ఛానల్ యూట్యూబ్ ఉంది. మా బ్రదర్ వాళ్ళే. మీ బ్రదర్ వాళ్ళది అంటే వాళ్ళు కదా తీసుకుంటారు ఆ ఇన్కమ్, మీకు ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళ దాంట్లో నేను వీడియోలు చేస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తారు అలా. మరి ఇందాక చింటూ మోడల్ అసలు ఏం చేస్తాడు సర్వే అవ్వడానికి, అంటే ఏం చేయడం అని అన్నారు. అది ఏం చేయడానికి అంటాను, యూట్యూబ్లో వీడియోస్ కూడా తీస్తాను. ఎంత సంపాదిస్తారు నెలకి? నాకు 45,000 వస్తుంది. ఏం చేస్తారు అవి? ఇంట్లో ఇస్తాను. 45 ఇంట్లో ఇచ్చేస్తారా? 45 కాదు 40 ఇస్తాను. 5,000 నా ఖర్చులకి. మరి సరిపోతాయా? నెలకు ఒకసారి ఒక అమ్మాయిని బయటకు వేసుకుని వెళ్తారు కదా. సరిపోతాయండి. అంటే ఓకే, అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్తారు కదా, ఎక్కడ తీసుకుని వెళ్తారు? ఇంకెక్కడికండి, ఓయోకి. మీ ఆ 5,000లో ఓయోకే అయిపోతాయి. 5,000 ఓయో కాదండి, 1,000, 2,000. ఓకే, మిగతావి ఫుడ్కి ట్రావెల్ అలా అయిపోతాయిగా. అవును. 1 monthకి ఒక అమ్మాయినా? ఎస్, అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను. 1 monthలో ఇద్దరిని. మరి అప్పుడు 5,000 సరిపోకపోతే ఎలా మేనేజ్ చేస్తారు? ఏదో ఒకటి చేస్తానండి, అది అప్పుడు. తప్పలా? తుప్పలే. ఏది వదలడు చింటూ మోడల్. అన్నీ నాకే కావాలి. అన్నీ నీకే కావాలంటే ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటారు కొంతమంది. అందులో అప్పుడు అన్నీ అనేది ఎందుకు అంటున్నావు? అంటే కొంతమంది అంటే అన్నీ కూడా వస్తాయి కదండి. పెళ్ళి ఎలాంటి అమ్మాయిని, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తను నన్ను చూసుకోకుండా మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటే చాలు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయితోనే ఉంటావా, లేకపోతే ఇప్పుడు ఎలా తీరి ఉందో? ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను నమ్మి వస్తే నేను నమ్మకంగా ఉంటానండి.
ఉన్నారా మరి అలా మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని అంటే ఒక అమ్మాయి ఉంది, కానీ నా ఈగోకు అడ్డుగా ఉందని చెప్పి నేనే వదిలేసాను తనని. కొంచెం అర్థం కాలేదు. ఈగోకి అడ్డుగా అంటే అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ అండి, యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ భరించి అమ్మాయి నాకు కావాలి, అంతేగాని మీరు ఎవరి కోసం మారరు. నేను మారానండి. మీకోసం మారి వచ్చేయాలి తప్ప. ఎందుకంటే నీ పుట్టింది నాకు నచ్చడానికి, మీకు నచ్చడానికి కాదు. ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యు అంటే నేను చేశాను అనుకో, చింటూ మంచోడు అంటాం, చేయకపోతే చింటూ చెడ్డోడు అంటాం. అలాగా అంటే నువ్వు చేంజ్ అనేది అవుతావు. ఆఫ్టర్ ఆల్ నువ్వే చేంజ్ అవుతున్నావు. నేను చేంజ్ అవుతే ఎట్లుంటుందో నేను చూపిస్తాను. రాసి పెట్టుకున్న పేరు సీఎంకి. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు ఏమన్నా సింక్లో ఉందా మనకి? అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న వర్క్ చేయమంటారండి, నేను ఆ వర్క్ చెయ్యను. చేస్తే చింటూ మంచోడు అంటావు, చేయకపోతే చింటూ చెడ్డోడు అంటావు. అంటే నువ్వు చేంజ్ అనేది అవుతావు. చేస్తే మంచోడు అంటావు, చేయకపోతే చెడ్డోడు అంటావు. ఇప్పుడు మీరు చేస్తారా చేయరా? నేనా, నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే చేయను. నాకు మెట్లెక్కేస్తుంది. చాలా మంది యాంకర్స్ కూడా ఇదే అంటారు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు మరి. అంటే ఏ క్వశ్చన్కైనా ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ లేకపోతే అసలు క్వశ్చనే కాదు అది. ఇప్పుడు నువ్వు మాట్లాడే తీరు ఉంది కదా, ఇది మామూలుగా ఇంటర్వ్యూస్లోనేనా లేకపోతే మీ ఫాదర్తో కూడా ఇలానే, మీ మదర్తో కూడా ఇలానే మాట్లాడతావా? అంటే మీ కాలు మీద కాలు వేసుకొని ఇలా పెట్టుకుని అలా? నేను అలా మాట్లాడాను మా ఇంట్లో. ఓకే. నేను మా మమ్మీ మా డాడీకి రెస్పెక్ట్ అనేది ఇస్తాను. మిగతా పీపుల్స్కు బొచ్చు కూడా రిప్లై ఇవ్వను అండ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వను వాళ్ళకు. సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు, ఎవరు? సిస్టర్స్ ఇద్దరు. వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఎవరా? వాళ్ళకి ఇస్తానండి, వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కదా. అంటే చెప్పలేదు కదా మరి. నువ్వు అడగలేవు కదా. నేను అడిగా. ఇప్పుడు అడిగావు కాబట్టి నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఓన్లీ ఇప్పుడు చింటూ ఫ్యామిలీలో చింటూ ఒక్కడే ఈ మెంటాలిటీతో ఉంటాడా, లేకపోతే ఆ తాత ముత్తాతలు లేదా వాళ్ళ ఫాదర్ ఇంట్లో వాళ్ళు అలా ఉండరండి. ఈ ప్రాబ్లంతో ఏమన్నా ఉన్నారా? ఎందుకంటే అమాయకంగా ఉంటే మనం తొక్కేసారండి. అమాయకంగా ఉండకుండా 10 మంది మనం చూసే భయపడేలాగా ఉంటే మనం బతకగలుగుతాం. అయితే ఇప్పుడు చింటూ మోడల్ ఫ్యామిలీలో చింటూ ఒక్కడే తెలివైనడు, మిగతా వాళ్ళ మమ్మీ డాడీ సిస్టర్స్ వాళ్ళందరూ అమాయకులు. అంటే జస్ట్ యావరేజ్గా ఉంటారు వాళ్ళు, ఏమి తెలియనట్లు ఇట్లాగా. అంటే వాళ్ళు ఎవరికి లేని తెలివితేటలు అంటే మీ ఒక్కొక్కరికి ఎలా వచ్చాయంటారు? అది నాకు తెలియదండి, ఎలా వచ్చాయో తెలీదా? మరి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు? అంటే మీరు ఒకసారి చెప్పారు నాకు తెలియని వాటి గురించి తెలుసుకోవడం ఇష్టం అని. ఎప్పుడు? ఒక ఇంటర్వ్యూలో ఎందులోనో చెప్పారు. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చానండి. ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్తానో నాకే తెలియదు. ఎందుకంటే నేను మర్చిపోతానండి ఎక్కువగా, నా మతి మరుపు ఎక్కువ. అవునా? నేను ఇందాక పేమెంట్ ఇచ్చేసాను, మీకు గుర్తుందా? ఇది గుర్తులేదు, ఎవరు పేమెంట్ కాబట్టి నేను ఇచ్చేసాను. విని మీరు ప్రూఫ్ ఉన్నారు కదా, అదే ప్రూఫ్ చూపి చూడండి. మీ పాకెట్ అది సీసీ కెమెరా చెక్ చేయండి. పెట్టుకున్నట్టున్నారు. లేదండి. ఎందుకు డబ్బుల విషయంలో మాత్రం అంత స్ట్రిక్ట్గా ఉంటాడు? అంటే కాఫీ అన్నాను, వాటర్ తప్ప ఏది ఇవ్వాలి. వస్తుంది అంటే ఇంటర్వ్యూ ఎండింగ్ ప్లేస్కి వచ్చేసింది. అంటే కాఫీ లేకుండా చింటూ మోడల్ ఏమీ మాట్లాడలేడా? అంటే నాకు కాఫీ తాగితే కొంచెం శక్తి అనేది వస్తుందండి. అంటే వేరే ఇంకేం తిన్నా, వాటర్ తాగినా? వాటర్ తాగితే కూడా కొంచెం వస్తుంది లైట్గా. అంటే కాఫీలో ఏమైనా సీక్రెట్ ఉందా ఏంటంటే మీరు చేసే పనులకి కొంచెం ఎనర్జీ ఆ టైప్ ఏమన్నా ఉన్నాయండి, అందుకే కాఫీ ఇష్టమా? ఎస్. ఎక్కడ తెలుసుకున్నారు ఇవన్నీ? అదా నాకు అలా వచ్చేసే అంతే. ఎలా? టెక్స్ట్ బుక్స్లు ఉంటాయి చదువుకోవడానికి. ఎలాంటి టెక్స్ట్ బుక్స్ చదువుతారు మీరు? అంటే నేను టెక్స్ట్ బుక్స్ అనేది చదవనండి. చదవరా? చదవను. మరి ఎలా తెలిసినాయి ఇవన్నీ? ఎందుకో తెలీదు, తెలుసుకున్నాను అలాగా. అంటే మీరు పార్న్ వీడియోస్ చూస్తారు కదా, వీడియోస్ చూడకముందే మీకు ఆ ప్రాసెస్ తెలుసా, చూసిన తర్వాత నేర్చుకున్నారా? అంటే చూస్తూ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ పని చెయ్యు అంటే నువ్వు చేయలేవండి, దీని గురించి చెప్తేనే నువ్వు చేస్తావు. అలాగా. మీకెవరు చెప్పారు చూడమని చేయమని? ఫ్రెండ్స్ అండి. ఎవరు అంత గొప్ప ఫ్రెండ్స్? చాలా మెంబర్స్ ఉన్నారు నాకు. కానీ చింటూ మోడల్ ఒకటి చేయమంటే చేయడు కదా, ఒకటి చెప్తే చేయడు. అంటే వేరే వాళ్ళు చెప్తాను చేయనండి, మా బెస్ట్ ఫ్రెండ్ చెప్తే చేస్తాను. ఇంకా అసలు ఏంటి ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జనాలకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు? జనాలు చావాలి చేస్తానండి, మన చోమలు చావాలి. ప్రమోషన్స్ చేస్తావు కదా? చేస్తానండి. అవి ఎలా వస్తున్నాయి మరి? ఎవరి ద్వారా వస్తున్నాయి, ఎవరి వల్ల? వాడు కూడా ఇన్స్టాలో మెసేజ్ చేస్తాడు, నాకు ఫాలోవర్స్ కావాలి, ప్రమోషన్ కావాలని చెప్తాడు. అనేవాళ్ళు జనాలు కాదా మరి? జనాలు కాదండి, వాడు ఒక్కడే మెసేజ్ చేస్తాడు. అప్పుడు వాడు ఎవరిని చూసి చేస్తాడు? వానికి 5 ఆఫీసర్స్ వాళ్ళకి చెప్తారు, ఇలా వీనికి మెసేజ్ చెయ్యి, ఫాలోవర్స్ కావాలి, ఇది కావాలని ఏదో ఒకటి మెసేజ్ చేస్తాడు, వాడిని ప్రమోషన్ చేస్తాను, సెట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు నేను చింటూ మోడల్కి ఫాలోయింగ్ లేకుండా ఊరికి ఎవడు ప్రమోషన్ నువ్వు చేసేయని ఇవ్వరు కదా నీకు. ఆ ఫాలోయింగ్ ఉందంటే వాళ్ళే కదా జనాలు. కానీ ప్రమోషన్ ఇచ్చేవాడు జనాలు కాదు కదా, జనాలు అయినవాడు ఏదో అండి మీకు జనాలు అనిపిస్తుంది, నాకైతే వాడు. నేను అడిగేది ఇచ్చేవాడు జనాలను చూసే కదా ఇస్తున్నాడు అని అంటున్నా. అర్థమైందా నా క్వశ్చన్? అప్పుడు చేయండి ఆన్సరే.
అంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరండి. మీరు చాలా అందంగా ఉన్నారండి, ఇదైతే పక్కా చెప్తున్నాను. ఇప్పుడు ఏంటి కొంచెం గ్యాప్ ఇచ్చానా, ఏదో ఫీల్ చేయాలని చెప్తున్నారా? అదేంటి అలాంటి అలవాట్లు నాకు ఉండవండి. సరే, మీరు చాలా దరిద్రంగా ఉన్నాను, ఓకేనా? నీ ఒపీనియన్తో నాకు అనవసరం. నేను ఎప్పుడు ఎలా ఉంటా నాకే తెలియదండి. అందుకే నీ ఒపీనియన్తో నాకు అనవసరం. నేను బాగున్నానా బాగాలేదు అనేది నాకు తెలుస్తుంది. ఎవడో చింటూ మోడల్ వచ్చి నాకేమీ కాంప్లిమెంట్ ఇవ్వవసరం లేదు. అవునవును. ఫ్యూచర్లో మీకు ఏంటి గోల్ అన్నీ అలాంటివి ఏమైనా నా ఉన్నాయా? గోల్ వచ్చేసి నేను తన గురించి చెప్పొద్దండి, ఎందుకంటే నేను ఒక చేయాలనుకుంటున్నాను. ఇంటర్వ్యూ తర్వాత మీకు చెప్తాను నా డ్రీమ్ ఏందో. ఇంటర్వ్యూ తర్వాత చెప్తే మాకేంటి యూజ్? మా జనాలకి అదే కదా. అంటే దాని గురించి వెయిట్ చేయాలంటే 2 years ఆగాలండి. అసలు ఇప్పటికే నాకు ఇందాక అన్నాం, ఇంతకుముందు చింటూ వేరు ఇప్పుడు వేరు అని. 2 years తర్వాత మళ్ళీ ఏమైపోతాడో చింటూ? దొరుకుతాడా ఇంటర్వ్యూస్కి? అప్పుడు దొరుకుతారండి. నా డ్రీమ్ ఏందో మీకు ఇంటర్వ్యూ తర్వాత చెప్తాను. అది దాని గురించి మా డాడీ బయట పెట్టొద్దు అన్నాడు. నీ కెమెరా చెప్పిన అనుకో ప్రతి ఒక్కళ్ళు చింటూ డ్రీమ్ ఇదే అంటారు, అందుకనండి. అలా అంటే ఏమైపోతుంది అనుకుంటే? నేను చేయాలనుకునే చేయలేనండి. అదేంటి? అదే కదా. మీరు అనుకుంటే ఏదైనా చేసేస్తాడు కదా చింటూ మోడల్. కానీ 10 మంది కళ్ళు దాని మీద పడితే మనం చేయలేం, వేస్ట్ అది. చింటూ మోడల్ ఇవి కూడా నమ్ముతాడా? చెప్పలేమండి, నమ్మొచ్చు. మూఢనమ్మకాలు కూడా. మూఢనమ్మకాలని మీరే అంటున్నారు, మరి ఇంకెందుకు నమ్మడం? మూఢనమ్మకాలను కూడా నమ్మొచ్చు అండి. సరే కానీ ఎప్పుడైనా దేవుణ్ణి మొక్కడం, గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం అలాంటివి చేస్తాడా? చేస్తానండి. ఏం కోరుకుంటారు? నేనా, మా ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి, నేను బాగుండాలి, నేను చెయ్యాలనుకున్నా చెయ్యాలి అని మొక్కుంటాను. మిగతా వాళ్ళు ఏమైపోయిన పర్వాలేదు. ఇప్పుడు నువ్వు కూడా టెంపుల్కి వెళ్తే నేను బాగుండాలి, మా మమ్మీ మా డాడీ బాగుండాలి, ఈసారి నేను వెళ్ళినప్పుడు చింటూ మోడల్ బాగుండాలి అని కోరుకుంటా. నేనైతే కోరుకోనండి, మీ గురించి అసలు పట్టించుకోను. ఎందుకు అంత స్వార్థం? నాకు పేమెంట్ ఇవ్వను నేను ఇప్పుడు. పేమెంట్ ఇవ్వను నేను. సరే అండి. వెళ్తారా? ఎందుకు వెళ్తాను? ఏం చేస్తారు? చేస్తానండి ఏదో ఒకటి. అదే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు నాకు 1000 ఇచ్చారు అనుకో సపోజ్గా పేమెంట్, మీ నుంచి 10,000 వచ్చేలాగా కూడా చేస్తాను. ఎలా అలా? రాసి పెట్టుకున్న పేరు సీఎంకే చేస్తా. అవునా? సరే చెయ్యి, ఏం చేస్తావు చూస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు నన్ను కొట్టారు అనుకోండి, నేను కొట్టాను మిమ్మల్ని టైం చూసుకొని కొట్టేస్తా. కొడితే అప్పుడు మీ పైకి కూడా లేవరు, అలా కొట్టేస్తా. అందుకని నాకు వేరే వాళ్ళు వచ్చి కొట్టినా కానీ సైలెంట్గా ఉంటాను. టైం చూసుకొని కొట్టామనుకో, వాళ్ళ ఫాదర్ వచ్చి పైకి లేవు అనగానే వాళ్ళు ఇవ్వడు, ఆ టైప్లో కొడతా, గట్టిగా కొడతా. ఒక రౌడీ కూడా ఉన్నాడు అంటారా? రౌడీ ఉన్నాడు, హీరో ఉన్నాడు, విలన్ ఉన్నాడు, టెర్రరిస్ట్ అన్నీ ఉన్నాడు. మీ కెమెరామ్యాన్ని మీరు కొట్టమంటే కొట్టరు, అతను మీ మీద కొట్టడానికి ట్రై చేస్తే మీరు దేంతోనైనా కొడతారు. మనం భయపడేటప్పుడు ఒకటికి 2 ఇంతలుగా మన బాడీ అనేది శక్తివంతంగా తయారవుతుందండి. ఎలా వస్తుంది ఆ శక్తి? అది మనం భయంతో ఉన్నప్పుడు వస్తుందండి శక్తి. కానీ అసలు చింటూ మోడల్ భయపడ్డా మరి? భయం ఉంటుంది, ప్రతి మనిషికి భయపడతాడండి. ఒకసారి చింటూ మోడల్ భయపడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. నేను భయపడాలంటే నైట్ కావాలండి. నైట్ కావాలా? ఎందుకంటే నేను ఎక్కువ భయపడేది మా మమ్మీ మా డాడీకి, మై ఫేవరెట్ హీరో ప్రభాస్కి, దేవుడికి భయపడతాను, దయ్యానికి భయపడతాను, మిగతా పీపుల్స్కి భయపడను. ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? నేను చూశానండి ఒకసారి. ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది, వైట్ శారీ కట్టుకొని. ఓకే, సినిమాల్లో చూపించినట్టు? సినిమాలో కదండి, బీరన్గూడలో రియల్గానే చూశాను. హైదరాబాద్ బీరన్గూడ, లింగంపల్లి, పటంచేర్ అక్కడ చూశాను. మాట్లాడారా? మాట్లాడలేదండి. ఈ దెయ్యం కూడా అమ్మాయి కదా, అమ్మాయిలంటే ఇష్టంగా వెళ్ళి హక్ చేసుకోవాల్సింది. కానీ దయ్యం కదా, అది చాలా దూరంలో ఉంది, లేకపోతే హక్ చేసుకునేవాడిని, కిస్ చేసేవాడిని, సెక్స్ కూడా చేసేవాడిని. దెయ్యాన్ని కూడా వదలరు. నేను ఎవరిని వదలనండి, అందరూ మనోళ్ళే. అవునా? ప్రభాస్కి ఎందుకు భయపడతావు? నేను ప్రభాస్ అంటే మా ఫేవరెట్ హీరో ప్రభాస్. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు అంటే భయపడాలా వాళ్ళకి? వాళ్ళకి భయపడాలి, మనకి ఇష్టమైన వాళ్ళకి. ఇంకేమి ఇష్టం అంటే మమ్మీ, డాడీ, ప్రభాస్, దేవుడు, దెయ్యం. దెయ్యం ఇష్టమా? దయ్యం కూడా ఇష్టం అండి. ఇవి కాకుండా ఇంకా ఎందుకంటే నాకు భయం అనేది తెలియదు, నేను దయ్యాల సినిమాలు చూస్తేనే భయం అనేది ఇలా ఉంటుందని నాకు అప్పుడు తెలిసింది. దేవుని కూడా భయపడతాను. దేవుడికి ఎందుకు మరి? నేను భయపడతానండి, ఎందుకంటే నేను దేవుని భయపడకుండా ఉన్నా కానీ దేవుడు భయపెట్టిస్తాడు మనకు ఏదో ఒక టైప్లో. అందుకని నాకు దేవునికి భయపడతాను నేను చాలా. ఇప్పుడు వరకు చింటూ లైఫ్లో ఉన్న ఈ లైఫ్ జర్నీలో బాగా భయపడిన సిచ్యువేషన్ ఒకటి మాకు చెప్పు. నాకా? అదే అండి, బీరన్గూడలో గోష్ఠిని చూశాను ఒకసారి. ఏం జరిగింది? ఏం జరగలేదండి, ఎంతో మందికి మేము పిలిచాము, అంకుల్స్ వాళ్ళు కూడా వచ్చారు, వాడు కూడా చూసారు, వీడియో కూడా తీసుకున్నారు. అది రియల్ దయ్యమే అని. ఉందా వీడియో? అది నాతో లేదండి, అప్పుడు నాతో మొబైల్ యూజ్ చేయలేదు, నేను చిన్నపిల్లని, 3rd class 4th class. అప్పుడు బాగానే గుర్తుంది. మీరు కొంచెం మతిమరుపు ఉంది కదా, మతిమరుపు అదే అండి, చిన్న చిన్న విషయాలు మర్చిపోతాను. నా లైఫ్లో
ఒక బిగ్గెస్ట్ స్క్రీన్ నా కళ్ళ ముందే నేను చూశాను దయ్యాన్ని, అప్పుడు భయపడతాను. అప్పుడు చూడమే మళ్ళీ అప్పటి నుంచి అప్పుడు దూరలేనండి, సినిమాలో చూశాను. దెయ్యం కూడా భయపడినట్టుంది నీ ఏమో టాలెంట్ అని. ఇంకా అమ్మాయిలు ఇవి కాకుండా చింటూకి బాగా ఇష్టమైనవి ఇంకేమైనా ఉన్నాయా? నాకు ఫుడ్ అంటే ఇష్టం అండి, లైట్గా. బాగా లైట్గానా? అంటే ఎక్కువ తినాను నేను ఫుడ్. ఓకే, ఎందుకు? దానికి ఏమైనా రీజన్ ఉందా? దానికి ఎలాంటి అంటే ఎక్కువ ఫుడ్ తినాం కదండి, మన కడుపులో పట్టినంత ఫుడ్డే తింటాం, ఎక్కువ ఫుడ్ తినాం కదా, మళ్ళీ పెయిన్ వస్తుంది కడుపు. అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా, నేను పెద్ద అయ్యాక లాయర్ అవుతా, పోలీస్ అవుతా, డాక్టర్ అవుతా, అలా అలా మీరు ఏమైనా అనుకున్నారా? అనుకున్నానండి, ఏంటి? దాని గురించి మా డాడీ కూడా చెప్పాను. కానీ దాని గురించి నేను చెప్పొద్దండి, బయట ఆడియన్స్కి మనము ఇది చెయ్యాలి అంటే దాని గురించి చెప్పొద్దు, ముందు చేసి చూపివ్వాలి. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత నేనే చెప్తాను అసలు నేనేం అవ్వాలనుకుంటున్నాను. కెమెరా ముందు చెప్పరు? నేను కెమెరా ముందు చెప్పానండి, చెప్తే అయితే జనాలకు కూడా భయపడుతున్నారు. వాళ్ళ బొచ్చు కూడా భయపడాను. మరి ఇందాక అన్నారుగా అదే అండి, నేను సర్ప్రైజ్గా చేస్తాను అంతే. మూఢనమ్మకాలు అప్పుడు భయపడుతున్నట్టే కదా జనాలు, వాళ్ళ చూపు తగిలిద్ది అని. వాళ్ళ చూపు తగిలిద్ది అనేది కాదండి, మనం ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు కూడా నాకు కూడా మీరు అంటారు చింటూ నువ్వు ఇది చేయలేవు అంటే నేను సరే చేయలేను అంట, రేపటి రోజు అనేది ఒకటి ఉంటుంది, ఆ రోజు చేసి చూపిస్తా. అంటే ఇప్పుడు చెప్తే ఎవరో ఒకరు అందులో జనాలు మిమ్మల్ని ఆపుతారు అనే భయం అయితే మీకు ఉంది కదా? ఎస్, మా రిలేటివ్సే ముఖ్యంగా, రిలేటివ్సే, మా చుట్టాలు. చింటూని ఢీకొట్టే మగాళ్ళు మనుషులు ఉన్నారు బయట. మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారండి. అండ్ మీరు డిఫరెంట్ కదా, ఏదో శక్తులు ఉన్నట్టు మాట్లాడతారు కదా, మరి మిమ్మల్ని ఎవరు ఆపగలుగుతారని నాకు డౌట్. ఆపేవాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళని తొక్కి మరి వెళ్ళాలి. తొక్కే రోజు వచ్చింది. వచ్చిందా? తొక్కారా? 1 year ఆగాలండి దానికోసం. సమ్మర్ టైంలో తొక్కుతా గట్టిగా. మీకేంటి యాక్టింగ్, డైరెక్షన్ అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? నాకు అలాంటివి ఏం లేవండి. మరి ఎందుకు ఈ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు? ఇప్పుడు నేను ఒక హోమం చేసేటప్పుడు ఎక్కువ మట్టు సైలెంట్గా ఉంటాం, ఫోన్లు కూడా చూడం. హోమం తర్వాతనే కాల్స్ మాట్లాడుకోవచ్చు, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడవచ్చు. నేను అలాగా ఇప్పుడు హోమం చేస్తున్నాను, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాని గురించి బయట చెప్పాను. అది చెప్పాలి అంటే ఒక 1 year ఆగాలండి. 2 years మొన్నటిదాకా, కానీ ఇప్పుడు 1 year అయిపోయింది, ఇంకో 1 year. అసలు నువ్వు ఎందుకు ఫేమస్ అయ్యావా చింటూ అంటావు, దాని గురించి నేను చెప్తాను. ఎవరో హీరోయిన్స్లో మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పారు? కృతి శెట్టి, ఉప్పెన మూవీ హీరోయిన్. తర్వాత మియా ఖలీఫా. తర్వాత మియా ఖలీఫా. ఫస్ట్ నాకేంటి మియా ఖలీఫా ఫస్ట్ ఇష్టం అని చెప్పినట్టు గుర్తొస్తుంది. మియా ఖలీఫా కూడా ఇష్టమే, తను ఫస్ట్ ఇష్టం, సెకండ్ ఇష్టం. ఎందుకు ఇష్టం? నాకు ఇష్టం అండి అంతే, తన వీడియోస్ బాగుంటాయి కాబట్టి, పాన్ వీడియోస్. నేను ఇన్స్టాగ్రామ్ చూశాను, 25 మెంబర్స్ని ఫాలో అవుతున్నారు కదా, అందులో కొంతమంది ఎవరో అబ్బాయిలు, మ్యాక్సిమం అన్ని అఫీషియల్ పేజెస్ ఉన్నాయి. మియా ఖలీఫా, ఇంకా వాళ్ళ రొమాన్స్ వీడియోస్ బాగుంటాయండి వాళ్ళవి. అదే అవి ఓపెన్ చేసి వస్తే అర్థమైంది నాకు కూడా. వాళ్ళందరూ ఇష్టమేనా? ఉన్నారా కాంటాక్ట్లో మీకు? లేరండి. అంటే అంత ఇష్టపడుతున్నారు కదా. ఇప్పుడు మియా ఖలీఫా అంటే మిగతా చాలా మంది అబ్బాయిలకు కూడా ఇష్టం, చింటూ మోడల్కి ఇష్టం అంటే ఇంకా సంథింగ్ ఏదో స్పెషల్ కదా. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నాది అనుకుంటే నాతోనే ఉండాలండి, ఇది అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తే తప్పలేదు, నేను యూజ్ చేస్తే తప్ప. అలాగే మియా ఖలీఫా అంటే నాకు ఇష్టం, వాళ్ళకు ఇష్టం. అప్పుడు మిగతా వాళ్ళకి చింటూకి డిఫరెన్స్ ఏంటి? ఏమో అండి, దాని గురించి తెలియదు. మీరు అంటారు కదా నేను చాలా తెలివైన ఉండి, నేను డిఫరెంట్ అందరిలా కాదు అని, కానీ మియా ఖలీఫా ఈ కొన్ని థాట్స్ మాత్రం ఎందుకు అందరిలానే ఉన్నాయి? ఏమో అండి, తెలియదు నాకు. ఇప్పుడు మియా ఖలీఫాతో ఛాన్స్ ఏమైనా వస్తే ఏం చేస్తావు? చేస్తానండి. ఇప్పుడు మియా ఖలీఫా ఉంది, తను చాలా లైఫ్ చూసుంటది, చాలా మందితో ఉండుంటది. అవునవును. సో ఇప్పుడు మీరు ఆమెని సాటిస్ఫై చేయగలరా? చేయగలుగుతానండి. అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? చేయగలుగుతాను. అదే ఇప్పుడు మియా ఖలీఫాను సెక్స్ చేయాలన్నా తన సైజుకి మనకి పట్టదండి, అప్పుడు కాంప్రమైజ్ అయినా అవ్వాలి, లేదా లైట్గా చేయాలి, లేకపోతే రొమాన్స్ అయినా చేయాలి, తప్పదు. కానీ మరి మీరు సాటిస్ఫై చేస్తానన్నారు కదా, మీరెలా చేస్తానండి పక్కా. ఇప్పుడు మీరే అన్నారు నేను చేస్తానండి. అసలు ఇంత బోల్డ్గా ఉండి ఏం చేద్దామని? ఇప్పుడు మంచిగా ఉండి వీడియోస్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే వైరల్ కావండి. అంటే వైరల్ కావడానికి ఇదంతా చేస్తున్నావా? అవునండి. ఇప్పుడు ఒక హీరో కూడా ఒక సినిమా తీస్తాడు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, సినిమా అనేది ఇట్టు కావడానికి అందులో వల్గర్ కంటెంట్స్ అనేవి పెడతాడు. సో ఓన్లీ ఇప్పుడు సొసైటీకి వల్గర్ ఒకటే సెట్ అవుతుంది. ఎస్, అందుకనే కదా గర్ల్స్ కూడా చిన్న చిన్న బట్టలు వేసుకొని మరి వీడియో చేసి మరి ఇన్స్టాలో పెడుతున్నాను. మీరు ఒక శారీ కట్టుకొని వీడియో చేయండి, 10 lakhs కూడా రావు మీకు. మీరు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఒక వీడియో తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేయండి, 100కి ఎక్కువగానే వస్తాయి లైక్స్. ఇప్పుడు జనరల్గా మనుషులకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, అంటే మీ ఇష్టాలు వేర్లే, అవి పక్కన పెట్టండి కాసేపు.
మౌంటైన్స్ బీచ్ ఇలా కొన్ని ఉంటాయి కదా, మీకు అలా ఏదైనా ప్లేస్ అంటే ఒక మీ డ్రీమ్ గర్ల్ని అక్కడికి తీసుకెళ్ళి నాకు బ్యాంకాక్ ఇష్టం అండి. బ్యాంకాక్ రీజన్ రీజన్ అంటే అక్కడ బిగ్ని వేసుకున్న అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఇష్టం బ్యాంకాక్. ఇప్పుడు వేసుకుని ఉంటారు, మీకు ఇష్టమంత మాత్రాన మీరు వెళ్ళగానే వచ్చి మీ మీద పడిపోతారా ఏంటి? పైసలు ఎవరైనా పడతారండి. అంత పైసలు చింటూ దగ్గర ఉన్నాయా? అక్కడ వేరే ఇక్కడ వేరే అండి డబ్బులు. ఇక్కడ రాఉంది అక్కడ ఎలా వస్తాయి? అదే అండి, అక్కడ వేరేగా ఉంటే డబ్బులు ఇక్కడ వేరేగా ఉంటాయి. అక్కడ ఇస్తే వచ్చేస్తారు ఎక్కడికైనా సరే. అంటే చింటూ మోడల్కి ఇక్కడ మంత్లీ 45,000లో 5,000 కదా, ఈ 5,000 బ్యాంకాక్లో వెళ్ళి నీకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకోగలవా? తెచ్చుకోలేమండి, మరి ఎలా? ఎక్కువ కావాలి. 45,000 కూడా తీసుకెళ్ళవచ్చు అమ్మాయిల కోసం, బిగ్ వేసుకున్న అమ్మాయిల కోసం. ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా? ఖర్చు పెడతాడు అంతే అమ్మాయిల గురించి. ఇప్పుడు అంత 45,000 ఖర్చు పెట్టే చింటూ మోడల్ అది ఇక్కడ కూడా ఖర్చు పెట్టి తెచ్చుకోవచ్చు కదా బిగ్. అక్కడ స్విమ్మింగ్ పూల్లో లేదంటే సముద్రంలో ఉసుకలో చేస్తే బాగుంటుందండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ బీచ్ ఇవి లేవా? ఇక్కడ వేరు అక్కడ వేరు అండి. ఏంటి అది ఆ డిఫరెన్స్ ఏంటనేది నేను ఒక తెలుసుకోవాలి. ఐలాండ్లోకి వెళ్ళాలి, తను నేనే ఉండాలి. ఒక ఐలాండ్లోకి వెళ్ళండి, ఐలాండ్ తను నేనే ఉండాలి, అప్పుడు తనతో ఎంజాయ్ చేయవచ్చు మంచిగా. అలా మీలో చాలా మంది అనుకుని చాలా మంది ఉంటారు కదా అక్కడ. కానీ అక్కడికి వెళ్తానండి నేనైతే. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వీడియోస్ పాన్ వీడియోస్ చూస్తాను కానీ నేను మాస్టర్బేషన్ చేసుకోను అని. మరి ఏమొస్తుంది అంటే నాకు అర్థం కాలేదు, ఆ హ్యాపీనెస్ మీకు ఏంటి అనేది చూడడం వల్ల. ఇప్పుడు నాకు ఒక 5 lakhs అప్పు ఉంటుందండి. ఆ అప్పు తీరుస్తే మనకి ఎంత సంతోషం అనేది ఉంటుందో పాన్ వీడియో చూస్తే కూడా అంత సంతోషం అనేది ఉంటుంది. కొంతమంది మాస్టర్బేట్ చేసుకుంటారు, నేను చేసుకోను, అంతే తేడా. అంటే మీకు లేదా? అంటే ఉంది కానీ నేను చేసుకోనండి, నాకు నచ్చదు అది. సరే, అమ్మాయిలో ఏ పార్ట్ అంటే ఇష్టం? వాళ్ళ బ్యాక్. అబ్బాయిలందరూ అమ్మాయిల కన్నా ఆంటీలు అని చెప్పేసి అంటే ఆంటీలు ఇష్టపడతారని ఎక్కువగా వింటుంటాం, ఎందుకు? దానికి ఏమైనా రీజన్ ఉందా? దానికి రీజన్ నాకు తెలియదండి, కానీ అమ్మాయిలు అంటే నాకు ఇష్టం ఎక్కువగా ఆంటీస్ కన్నా. ఆంటీస్ కన్నా? ఎస్. మరి ఒక ఇంటర్వ్యూలో నేను ముసలిదాన్ని అయినా సరే పెళ్లి చేసేసుకుంటాను అని అన్నారు, ఎందుకు? అంటే వాళ్ళు అడగమన్నారు, మీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ముసలిది అయినా సరే ఓకేరా బాబు అని చెప్పేసారు. అప్పుడు ముసలిది ఓకే అయినప్పుడు ఆంటీలు ఏం చేశారు? ఆంటీ నాకు వద్దండి అంటే లూజ్ ఆంటీ. మరి అమ్మాయిలు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు వర్జిన్స్ అనా? ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు కూడా వర్జిన్ లేదండి. అప్పుడు డిఫరెన్స్ ఏంటి ఆంటీలకి అమ్మాయిలకి? ఇక మనకు ఏది లేనప్పుడు ఉన్నదాన్నే యూజ్ చేసుకోవాలి, అందుకనే. ఇక స్టడీలో ఏంటి టాపరా? లేదండి, బ్యాక్ బెంచర్. గేమ్స్లో? గేమ్స్లో కూడా నాకు గేమ్స్ అనేది ఇష్టం ఉండదు. అసలు ఏ గేమ్స్ ఇష్టం ఉండదు? నేను ఏది గేమ్స్ ఆడాను. కానీ ఏదో మమ్మీ డాడీ గేమ్ అని చెప్పేసి ఒకటి విన్నాను, ఇందులో చెప్పారు. అంటే అది స్కూల్లో గేమ్స్ వేరు, రియల్ లైఫ్లో గేమ్స్ వేరు అండి. ఏంటి రియల్ లైఫ్ గేమ్స్? రియల్ లైఫ్ గేమ్స్ అంటే అమ్మ నాన్న ఆట అది ఆడతాను. స్కూల్లో అంటే అవే అంటే ఉంటాయి ఏంటి? కదా, ఖోఖో, కబడ్డీ. లేచి వండుకొని తిని అదేనా అమ్మా నాన్న ఆట అంటే? అదే పావులతో ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకునేది. ఎంత వయసు వచ్చినా కూడా ఆ గేమ్స్ ఆడుతున్నారా మీరు? అవునండి, అది నా ఫేవరెట్ గేమ్ కాబట్టి. మీకు ఇంగ్లీష్ వచ్చు కదా బాగా? నాకు రాదండి. చింటూ మోడల్కి నైట్ పడుకున్నప్పుడు కళలు ఏమైనా వస్తాయా? కళలు వస్తాయండి. ఎలాంటి కళలు వస్తాయి? అంటే గర్ల్స్తో నేను ఆడుకున్నట్లు వస్తాయి నా కళలు. ఈ రియల్ లైఫ్లో ఎలాగో ఆడుకుంటున్నావు, మళ్ళీ కళలో కూడా కళలు కూడా అవే వస్తాయండి. బోర్ అనిపించదా? నాకు అలా బోర్ కొట్టదు అది. అలాంటి గేమ్స్ అంటే ఇంకా కళలు రావాలని పడుకుంటాను ఎక్కువగా. ఓకే, ఎలా అంత ఎనర్జీ నాకు అది కళ్ళ కనడానికి? అంటే నేను పడుకుంటాను, అవి వచ్చేసాయి కళగా అంటాను. చింటూ టైం టేబుల్ ఏంటి అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు? అది ఏం లేదండి, ఏది పడితే అది చేస్తాను. ఏది పడితే అది అంటే ఎప్పుడు తింటాను నాకే తెలియదు, ఎప్పుడు పడుకుంటాను నాకే తెలియదు. అట్లీస్ట్ దానికన్నా టైం ఉందా దానికి మీరు ఇష్టమైన గేమ్ కోసం? మాకు అది ఎప్పుడు పడితే అప్పుడు ఆడతానండి నేను. ఎలా అంత అవైలబుల్గా ఉంటున్నారు మీకు అవతల అమ్మాయిలు కూడా? వాళ్ళు ఇక వాళ్ళ టైం వదిలేసుకొని వస్తారు. ఒక అమ్మాయి పేరు చెప్పగలరా? అంటే మీరు 7 members ఉన్నారు కదా. శృతి అండి. శృతి? అలా చెప్పేసేంటి, అమ్మాయికి ప్రాబ్లం అవదా? శృతి అంటే ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. బయట చాలామంది మోడల్స్ మనం వింటూ ఉంటాం హైదరాబాద్లో, హైదరాబాదీ మోడల్స్ అని చెప్పి. ఆ మోడల్స్కి చింటూ మోడల్కి డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళు హరే బేడే ఏదేదో అంటారండి, మా దగ్గరకు వస్తే చాకులు వాడతాం ఏదో అంటారు. నేను అలా కాదండి, సాఫ్ట్గా ఉంటాను. అమ్మాయిల దగ్గర కూడా అమ్మాయిలు కూడా సాఫ్ట్గానే హ్యాండిల్ చేస్తారా? సాఫ్ట్గానే. ఎన్నో ఇంటర్వ్యూలు అని చెప్పలేను కానీ కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చేశాను, ఏ ఇంటర్వ్యూలో కూడా ఇలా ఫీల్ అవ్వలేదు. నేను ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. సో ఫైనల్గా మనం స్పీడ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ర్యాపిడ్ ఫైర్లా, దానికి ఆన్సర్ చేస్తారా? చేస్తానండి. లవ్వా మనీయా? మనీ. మనీ అమ్మాయిలు? మనీ. కాఫీ అమ్మాయిలు? అమ్మాయిలు. సెక్సా అమ్మాయిలా? సెక్స్.
అదేంటి అది చేసేది అమ్మాయిలతో చేరా ఎవరితోనే చేసేస్తారా? కానీ సెక్స్ చేసేది కూడా అమ్మాయిలతోనే కదా. మీ లైఫ్లో వర్స్ట్ డే? బ్యాడ్ డే అనేది అంటే ఒక అమ్మాయి నాకు నన్ను సెక్స్ చేద్దా అని చెప్పాడు ఒక అమ్మాయి. నేను వెళ్దామంటే మా బ్రదర్ ఆపాడు నాకు. అప్పుడు మా బ్రదర్ని చూస్తే చాలా కోపం వేసింది. అది నా వరస్ట్ డే. వన్ నైట్ స్టాండ్ ఆర్ ట్రూ లవ్? అంటే ఇప్పుడు మనం వాళ్ళని ట్రూగా లవ్ చేయాలి, వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ వాళ్ళు మనం పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్న ఫస్ట్ డే నైట్ లేపేస్తారు మనని. లేపేస్తారా? ఇక్కడ ఇప్పుడు జనరేషన్లో అలాగే ఉన్నారు కదండి. ఒక్కోళ్ళు చేసి తప్పు అనొచ్చు, ఎంతోమంది గర్ల్స్ చేస్తున్నారు ఈ తప్పులు అంటారు. అప్పుడు నాకు వన్ డే నైటే చాలండి. అంటే ఎలా చెప్తున్నావు అంటే అబ్బాయిలు అందరూ శుద్ధ పూసలు, అమ్మాయిలు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు అని. అబ్బాయిలు కూడా చేస్తారు కానీ ఎక్కువ మట్టుకు చేయరండి. కానీ అలా మరి ఎక్కువ తప్పులు చేసే అమ్మాయిలే మీకు ఎందుకు ఇష్టం? ఎవరు అమ్మాయిలు అంటే ఇష్టం కదా, మరి అమ్మాయిలు అందరూ ఇలాంటి ఏవోటి కరెక్ట్ గా ఉండరనే కదా మీరు చెప్తున్నారు. ఇంకెందుకు ఇష్టం మీకు అమ్మాయిలు అంటే? అది నా ఇష్టం. అంటే ఇప్పుడు అమ్మాయిలు మీకు ఒక రోజు రాత్రికి తప్ప ఇంకా ఏ విషయంలోనూ మీకు ఇష్టం ఉండదు? ఇష్టం ఉంటుంది చాలా. అలాంటప్పుడు ఇష్టం అని చెప్పొద్దు, నాకు వాళ్ళంటే మోజు అని చెప్పు, ఇంకా బాగుంటది వినడానికి. అంటే నేను చేసే పని వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు చేసే పని నాకు నచ్చాలండి. కొంతమంది మనం ఈ పని చెయ్యు అంటే వాళ్ళు చేయరండి, వాళ్ళు ఏదే పని చేస్తారు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేయంటే తను నా ఫ్రెండ్గా లవ్ చేస్తుంది, వాన్ ఫ్రెండ్గా లవ్ చేస్తుంది, అలా చేస్తూనే ఉంటారు. అప్పుడు నాకు నచ్చారండి వాళ్ళు. కాదు అసలు ఏంటి అంతేముంది చింటూ మోడల్లో? నాకు ఇప్పుడు మేము చూడలేకపోతున్నామా లేకపోతే మాకు కనబడట్లేదా ఏంటండి, ఇప్పుడు చీమలు ఉంటాయండి. చీమ ఏముంది తొక్కితే చనిపోతుంది, కానీ అది ఒక పామును కూడా చంపేస్తుంది అండి శక్తి. అగ్గిపుల్ల కూడా చీమ చంపలేదు అదే అండి. ఇప్పుడు అగ్గిపుల్ల కూడా ఇంతే ఉంటుంది, అది మీ మీడియానే తగలబెడుతుంది. పవర్ అది. నేను అగ్గిపుల్ల అంటాను, బక్క ఉంటాను, దగ్గరకు వస్తే ఫైర్ వస్తుంది. మరి ఆ ఫైర్కి అమ్మాయిలు చూసి భయపడి పారిపోవాలి కదా, ఎందుకు 3 times 2 times వస్తున్నారు? అది వాళ్ళ ఇష్టం అండి, ఎందుకు వస్తారో నాకు తెలియదు. చింటూ అంటే కొంచెం బోల్డ్గా, కొంచెం యాక్టివ్గా ఎలానైనా, ఏమైనా ఎమోషనల్ స్టోరీ లాంటిది ఏమైనా ఉందా? నా లైఫ్లో అలాంటి స్టోరీ జరగలేదు. జరిగినప్పుడు నేను ఏడ్చుకుంటూ వచ్చి మరి నీకు చెప్తాను, ఓకే? ఇప్పటి వరకు చింటూ అసలు ఏడ్చిందే లేదా? నేను ఏడవలేనండి ఒక్కసారి కూడా. అంటే చిన్నప్పుడు ఏడ్చాను, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో స్కూల్కి వెళ్ళాను అంతే. ఎప్పుడు రాలేదు అసలు ఆ ఎమోషన్? నాకు రాదండి. ఎందుకంత? అవన్నీ వస్తే దాన్ని, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప ఏడిస్తే ఏం రాదండి. ప్రాబ్లం ఇంకే ఎక్కువ పెద్ద అవుతుంది. అప్పుడు ఏడ్చి మన టైం వేస్ట్, కళ్ళలో నీళ్ళు తప్ప. ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? 3 లాంగ్వేజ్. 3 వచ్చా? ఒక ఇంటర్వ్యూలో తెలుగు తప్ప ఇంకే లాంగ్వేజెస్ రావన్నా? లాంగ్వేజ్ అంటే అది కాదండి, తెలుగులోనే లాంగ్వేజ్ చేంజ్ చేస్తూ ఉంటా. స్లాంగ్ అది అప్పుడు నేను ఇలానే పిలుస్తాను. ఓకే, ఆ 3 వేరియేషన్స్ మేము ఇప్పుడు చూడొచ్చా? మీరు ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకటి, లవ్ మీద ఒపీనియన్ ఏంటి? అరే బేటే మనకు లవ్ బి పట్టేదిరా, తినాలి తిరగాలి అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి బేటే, అంతే. ఈ లవ్లో కూడా మనకు వద్దురా, ఎందుకురా బేటే, అవన్నీ మనకు టైం వేస్ట్ రా. ఇది మ్యారేజ్ ఇంకొక స్లాంగ్లో చెప్పండి. నాకు అవన్నీ నచ్చేదండి, నాకు అది ఇష్టం ఉండే కూడా మ్యారేజెస్ అనేది మనం బాగా చూసుకోవాలంతే. సెక్స్ అనేది ఒక అమ్మాయితో చేయాలి తప్ప ఒక అబ్బాయితో చేసి ఏం రాదండి. ఏం రానప్పుడు చేసి మన టైం వేస్ట్. నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలాగ మాట్లాడతాను, అరే బేటే అనుకుంటా. నేను ఎలోన్గా ఉన్నప్పుడు CMK లాంగ్వేజ్లో మాట్లాడుకుంటాను. మా మమ్మీ మా డాడీతో ఉన్నప్పుడు చింటూలాగా మాట్లాడతాను నార్మల్గా. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నేను అలా మాట్లాడతాను. ఓకే, గేస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు బాగా పెరిగిపోతున్నారు కదా ఏంది గేస్? ఏదో అండి, అబ్బాయిలనే ఇష్టపడుతున్నారు కదా ఇప్పుడు ఎక్కువ. వాళ్ళు ఇష్టపడతాను, నేనైతే అమ్మాయిలనే ఇష్టపడతాను. వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటని అడుగుతున్నా. వాళ్ళతో గన్ ఉంది కానీ గన్ ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు వాళ్ళకు, అందుకని వాళ్ళు వేరే గన్ గురించి యూజ్ చేస్తున్నారు. వాళ్ళు గన్తోనే ఫైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర బుల్లెట్స్ లేవు. నా దగ్గర బుల్లెట్ ఉంది, గన్ను కూడా ఉంది, యూజ్ చేస్తున్నాను. ఇది అర్థమైతే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. సో వ్యూవర్స్, నేను ఇన్ని రోజులు చింటూ మోడల్ అంటే ఇంత బోల్డ్గా అలా ఉంటాడు ఇంతేనేమో అని అనుకున్నాను. ఏంటి అసలు చూద్దాం అనుకున్నాను. నాకు ఈ రోజుతో అర్థమైపోయింది, తను ఓన్లీ కెమెరా ముందు మాత్రమే ఇలా ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి కొంతమందికి అమ్మాయిలకి భయపడతాడంట. సో ఏం లేదు అక్కడ, అంతా డొల్లే. 1 year తర్వాత అసలు ఏదో చేస్తానని అన్నాడు కదా, అదేంటో మళ్ళీ మరోసారి ఇంటర్వ్యూ తీసుకొని తప్పకుండా తెలుసుకుందాం. అంతవరకు సీ యూ, బాయ్.